హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు చారులోకి సైడ్ డిష్గా అయితే నేను దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఒక గిన్నెలో గానుగ నూనె వేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఆయిల్ వేసి తీసుకున్నా పర్వాలేదు. దొండకాయ ముక్కలను అయితే ఈ విధంగా కట్ చేసుకుని ఆయిల్ వేసి అయితే ఇలా వేయించేస్తున్నానండి. 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేసాను. మూత పెట్టి ఈ విధంగా అయితే వేయించేసానండి. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు అయితే మగ్గిపోయి ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకొని ఇలా కలిపేస్తున్నానండి. కలిపేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుందండి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇందులోకి ఏ తాలింపులు కూడా అవసరం లేదండి, అన్నంలో కూడా బాగా కలుస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.